విజయవాడలో నిర్వహించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుపుతున్నారని ఆరోపించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఒక సీటు 3 కోట్ల రూపాయల వరకు చేరిందని, పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా పోతోందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కటి మినిమం 50 ఎకరాల నుంచి 100 ఎకరాలు 50 ఎకరాల నుంచి 100 ఎకరాలు డబ్బులు పెట్టి కొనుగోలు చేసి, లేదా కొన్ని ప్రైవేట్ అక్కడక్కడ అసలు దొరకపోతే, రైతులు ఇవ్వకపోతే ప్రభుత్వ స్థలాల్లో వేరే డిపార్ట్మెంట్కి ఉంటే దాన్నింటినీ కూడా తీసుకుని కాలేజీలని శంకుస్థాపన చేసి 2023-24 కల్లా 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారు. ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం లాంటి, విజయనగరం 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారు. 5 మెడికల్ కాలేజీలో ఒక కాలేజీలో 150 సీట్లు ఉంటాయి. 150 సీట్లు 15% సెంట్రల్ పూలు, దాని పోను మిగతాది స్టేట్కి వచ్చినటువంటి పూల్లో 128 అని ఎంత ఉంటాయి. ఆ 128 దాంట్లో ఒక 64 సీట్లు మేనేజ్మెంట్ కోటా. మేనేజ్మెంట్ కోటా అంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఆలోచించేట్టు, చందా ఇచ్చిన వాళ్ళకి డబ్బులు వచ్చేట్టు కాదు. దాంట్లో 48 సీట్లు సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఫీజు. 5 లక్షల రూపాయల ఫీజు తప్పున సుమారు ఒక 3 కోట్ల చిల్లర వస్తుంది. అలాగే దాంట్లో మరొక 12 సీట్లు 16 సీట్లు, లేదా 14 సీట్లు 16 సీట్లు 20 లక్షల రూపాయలు చొప్పున, వాటికి అదొక 2 కోట్ల చిల్లర వస్తుంది. సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు కాలేజీ నడపడానికి. అసలు ముఖ్యమంత్రి జగన్ ఉన్నాడా, చంద్రబాబు ఉన్నాడా, వెంకయ్య ఉన్నాడా, పుల్లయ్య ఉన్నాడా అనవసరం. ఈ కాలేజీ ఎవరి దగ్గర చేయి చాపకుండా, ప్రభుత్వం నుంచి డబ్బులు ఆశించకుండా కాలేజీ నడపటానికి అది వస్తుంది. అసలు మెడికల్ కాలేజీలు ప్రభుత్వంలో ఎందుకంటే పేదవాడు వైద్యుడిగా తయారవ్వాలి. పేదవాడు ఎందుకు కావాలి, డబ్బున్నోడు ఎందుకు అవ్వకూడదు? పేదవాడికి కసి ఉంటుంది, జీవితం పట్ల కసి ఉంటుంది, తను అనుభవించిన పేదరికం పట్ల కసి ఉంటుంది. తను పేదరికాన్ని చూశాడు, కష్టాలు చూశాడు, అన్ని చూశాడు. కాబట్టి రేపు తను ఏదైనా సాధిస్తే దాన్ని తీసుకొచ్చి ఆ ఫలాల్ని పంచిపెట్టాకి నాలాంటి జాతి, పేద జాతి కిందనే ఆలోచన ఉంటుందనేటువంటి చిన్న కోరిక, చిన్న ఆశ. దానికోసమే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నడపాలి, ఎక్కువ మంది వైద్యులు రావాలి. ఎక్కువ మంది వైద్యులు వస్తే బజార్కి, వీధికి డాక్టర్ ఉంటాడు. డాక్టర్ ఎక్కువ ఉంటే ఏంటంటే జనంకి ఆరోగ్యం బాగుంటుంది. జనంకి ఆరోగ్యం బాగుంటే వాళ్ళ కుటుంబం బాగుంటుంది, పిల్లల చదువు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకే విద్యా వైద్యం మీద అద్భుతమైన ఆలోచన చేశాడు, మనసు పెట్టాడు. అప్పులు తెచ్చాడా, తాకట్టు పెట్టాడా, ఏం చేశాడో తీసుకొచ్చి విద్యా వైద్యం మీద ఖర్చు పెట్టాడు. మీరేం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా ఆయన చెప్పాడు. ఎవడా చెప్పింది? విద్య మాకు సంబంధం లేదు, విద్య స్వచ్ఛంద సంస్థలు చూసుకోవాలి, ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదని చెప్పినటువంటి, కావాలంటే వీడియో ఇస్తాను మీకు. విద్య అనేది ప్రభుత్వానికి బాధ్యత లేదు అని చెప్పినటువంటి ఆయన ఆలోచన చూడండి ఎంత అంటే కక్కుర్తి వ్యవహారం ఎట్లా ఉంటుందో. ఎన్టీ రామారావు గారు కష్టపడి అహోరాత్రులు శ్రమించి షుగర్తో, పక్షవాతంతో 294 నియోజకవర్గాలు ఊరూరు తిరిగితే ప్రభుత్వాన్ని సాధించుకుంటే అతన్ని కూలదోసి ఈ ప్రభుత్వం నాది అని చెప్పినటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ విద్య ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పి స్కూళ్ళు మూసేసి, స్కూళ్ళలో టీచర్లు లేకుండా చేసి, స్కూళ్ళన్నీ కారిపోయే పరిస్థితిలో చెట్టు కింద పాఠశాలలు ఉంటే ఇవాళ వచ్చి ఆయన అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో 500 చిల్లర మార్కు వచ్చిన వాళ్ళు 1 అని నారాయణ చైతన్య వేసినట్టు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. 5 ఏళ్ల క్రితం నువ్వేం చెప్పావు? నువ్వు వచ్చి అన్నాళ్ళైంది, 24 మాసాలు కాలేదు. మరి ఈ పిల్లలకి 1 నారాయణలాగా గవర్నమెంట్ అని చెప్పి ఎట్లా వేస్తున్నావు అడ్వర్టైజ్మెంట్? నీ కృషి ఏముంది? నీ బాధ్యత ఏముంది? నీ కష్టం ఏముంది? ఇట్లాగే వాడు మెడికల్ కాలేజీలు వచ్చినాయి, అమ్మేద్దామంటాడు. దీనికి అమ్మేస్తే నష్టం ఏంటి అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. నష్టం కాక ఏంటి లాభం?